మన ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉందని చెప్పుకుంటాను. కానీ ఓట్ ఎలక్షన్ అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని అనుకుంటున్నాను. అప్పుడైతే అన్నీ చేస్తారు, బస్సుల్లో ఫ్రీగా ఇస్తారు వాళ్ళంతా చెప్పారు. కానీ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఇంకా అవంతా అలా పెట్టినారు. దానివల్ల ఇంకేమేం చేయాలనుకుంటున్నారు? స్పెసిఫిక్గా ఏమి చేయాల్సిన అవసరం లేదన్న. ఎలక్షన్ అప్పుడు ఊరికే చెప్పి ఓట్లు వేసుకునేసి ఆ తర్వాత సైలెంట్గా ఉండిపోవడం కన్నా చెప్పకుండా ఏమి అన్యాయాలు జరుగుతూ ఉందో ఇంతకు ముందు వాటిని ఆపేస్తే చాలు. ఇప్పుడు బస్సులో టికెట్ పెంచేయడం, అమ్మఒడి ఇంకొక వడి మాఫియాలు ఇస్తామని చెప్పడం, పెట్రోల్ ధరలు పెంచేయడం, అలాంటి రుణమాఫియాలు ఎటువంటిది ఇవ్వకుండా పెట్రోల్ ధరలు, బండ్లు, డీజిల్, అంగడి సరుకులు ఇవి రేట్లు అలాగే పెట్టింటే కూడా సాధారణ వాళ్ళకి అది కంఫర్ట్గానే ఉంది. ఓకే, మరి గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేదనే కంప్లైంట్ ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు ఓకేనా? మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అయితే రోడ్లు బాగానే చేశాయి. దాంట్లో అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయొచ్చు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది బెటర్ అంటారా? టీడీపీ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కన్నా టీడీపీ ప్రభుత్వం బెటర్ అనే ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకున్నాయంటే లాస్ట్ ప్రభుత్వంలో జగనన్న గారు ఈ భూములు సర్వే చేశారు. వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వేరే వాళ్ళ మీదకి వచ్చింది, కానీ అలాంటి గొడవలు పెట్టారు. ఆ టైంలో ఎలక్షన్ వచ్చి అది మారిపోయింది. దాన్ని సరి చేయలేదు. అది కాకుండా అమ్మఒడి అది ఇది అని వేస్తారు. బస్సులో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు 5 రూపాయల టికెట్ ఉండింది, ఇప్పుడు దాన్ని 30 రూపాయలు చేశారు. ఆ ప్రభుత్వం వల్ల అలా చేసింది. దాన్ని అలా చేయకుండా డీజిల్ కూడా కర్ణాటకకి ఆంధ్రకి 10 రూపీస్ డిఫరెన్స్ పెట్టింది జగన్, అందుకనే అవి తగ్గిపోయింది. సో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయంటారా? చంద్రబాబు గారు కూడా వచ్చిన తర్వాత కంపెనీస్ అయితే కుప్పంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు చుట్టుపక్కల కంపెనీస్ కొన్ని పెడతారని ల్యాండ్ అయితే సర్వే చేస్తూ ఉన్నారు. ఇంకా మరి నారా లోకేష్ గారి పరిపాలన ఉంది. నారా లోకేష్ గారి పరిపాలన అయితే అమ్మఒడి అలాంటి వల్ల వేస్తామని చెప్పి లాస్ట్ ప్రభుత్వంలో అది పడకుండానే కొందరు స్టడీస్ అయిపోయింది, వాళ్ళు సొంతంగా కట్టారు. అలాంటిది ఉండకూడదు, దాన్ని ఆపేయాలి అనే దాని మీద అతను కూడా కృషి చేస్తూ ఉన్నాడు. ఓకే, అంటే అంతకుముందు కూడా మంత్రిగా చేశారు ఆయన. సో అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటి అసలు నారా లోకేష్ గారు? ఇంతకు ముందు అయితే నారా లోకేష్ గారికి అంత అనుభవం కానీ పబ్లిసిటీ కానీ లేదు. ఇప్పుడు పెరిగారు కాబట్టి ఫాలోయింగ్ పెరిగింది, ఫ్యాన్స్ పెరిగారు. ఆయన రాజకీయాల్లో ముందుకు వచ్చే అవకాశాలు ఉంది. సో మరి అప్పుడు పప్పు అన్నారు కదా నారా లోకేష్ గారిని, మరి వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే అప్పుడు అనిన మాటలు వెనక్కి తీసుకోలేము. అప్పుడు అనకుండా ఉండింటేనే మంచిదని అనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పటికీ కూడా పప్పులాగా ఉన్నారా, నిప్పుగా మారారంటారా? ఇప్పుడు నిప్పులాగా మారారని అనుకుంటున్నాను నేను. అతని మాట తీరు కానీ అక్కడక్కడ సమాజంలో పాదయాత్ర కానీ చూస్తున్నాను కాబట్టి. సో నారా లోకేష్ గారు ఏం చేశారంటే పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ కావచ్చు, లేదంటే బ్యాగ్ మీద కావచ్చు, రాజకీయ రంగులు లేకుండా చేశారు. దానికి మీరేమంటారు? నేను ఆ విషయాన్ని అయితే 100కి 200% మెచ్చుకుంటున్నాను. ఎటువంటి గుర్తింపు లేకుండా గవర్నమెంట్ సేవ చేయాలని అనే ఉద్దేశంతోనే ఇచ్చడానికి. లాస్ట్ ప్రభుత్వంలో అయితే వాళ్ళ బ్యాగ్స్ పైన, బుక్స్ పైన ఫోటో వేసుకున్నారు. అది లేకుండా ఇప్పుడు కూడా ఇస్తున్నారు కాబట్టి. సో మరి విద్యాశాఖ మంత్రిగా బాగానే నిర్వర్తిస్తున్నారా లోకేష్ గారు? నిర్వర్తిస్తున్నానని అనుకుంటున్నాను. కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ చూపించుంటే బాగుండేది. ఓకే, మరి సాటిస్ఫైడ్గానే ఉన్నారా ప్రజెంట్ పరిపాలనతో? ఇంకేమైనా కావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ప్రస్తుతానికి సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. ఓకే, అంటే మరి నెక్స్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మరి సీఎంగా నారా లోకేష్ గారు కావాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావాలా? నెక్స్ట్ అధికారంలోకి అయితే ఈసారి టీడీపీకి మెజార్టీ రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. అతనికి అన్ని ప్లేసుల్లోనూ సీట్లు లేవు కాబట్టి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి వేయాల్సిన ఓట్లన్నీ కూడా టీడీపీకే వేశారు. నెక్స్ట్ టైంకి అతనే ఆంధ్రప్రదేశ్ వైజు ట్రై చేస్తారు కాబట్టి నేనైతే చెప్పలేను. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితేనే బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఓకే, మరి సింగిల్గా వస్తే పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ ఉందా? అయ్యే ఛాన్స్ అయితే ఈసారి ఉన్నాయి. ఒక చిన్న స్థాయి నుంచి ఆ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చిన ఆయన ఇంకా సీఎం స్థాయికి రావడానికి పెద్ద కష్టమేం కాదని అనుకుంటున్నాను.